3 గంటలు ముఖ్యమంత్రి గారి రిప్లై ప్రసంగం. దాంట్లో తీరా చూస్తే ఏముంది అంటే మినిమం ఎంత లేదన్న ఒక 100 సార్లు కేసీఆర్ జపం, కేసీఆర్ పేరు జపం, నామస్మరణం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు, పొగడ్తలు. ఇది తప్ప ఎన్నికలప్పుడు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల విషయం కావచ్చు, 420 హామీల విషయం కావచ్చు, ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క వారిచ్చినటువంటి హామీల మీద ప్రజలకు భరోసా కల్పించలేదు. ఆ ప్రస్తావన కూడా తేలేదు. చివరికి వారు అన్నారు కేసీఆర్ గారిని మేము అగౌరవపరచం, మా సభ్యులకు కూడా చెప్తాం అన్న మాట మాట్లాడారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ గారిని అగౌరవపరచము అన్నారు. మరి ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు కట్టినటువంటి ఈ అసెంబ్లీలో వారు ఏర్పాటు చేసినటువంటి ఒక పక్కన సీఎం గారి ఛాంబరు, ఇంకో పక్కన ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ ఏర్పాటు చేశారు. వారు ప్రజాస్వామ్యంలో, అదే ముఖ్యంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో సభా నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత ప్రాముఖ్యత ఉండాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి కూడా 1975 ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు మంచి ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ 40-45 సంవత్సరాలుగా అదే పద్ధతి కొనసాగింది. మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక గుడ్డి వ్యతిరేకత, అక్కసు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి చాలా దురదృష్టకరంగా, ఎవరు కూడా ఊహించని విధంగా 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి కేసీఆర్ గారిని బయటకు గెంటేసినారు. బయటకు గెంటేసి ఎక్కడో ఒక దగ్గర 2 రూమ్లు ఇచ్చి అక్కడ కూర్చో అని చెప్పినారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ ని కేసీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నది ప్రభుత్వం. లాక్కొని ఒక ప్రతిపక్ష నాయకుని అవమానం చేసింది. ఇప్పుడేమో కేసీఆర్ గారిని మేము అవమానం చెయ్యమో అన్న మాట మాట్లాడుతున్నారు. అట్లాగే దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వాలు ఖర్చు చేసినటువంటి ఖర్చుని కరెక్ట్ ఆడిట్ చేయాలంటే, ప్రజల పక్షాన ఆడిట్ చేయాలంటే ఈ ఖర్చులను ఆడిట్ చేసే కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దానికి ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తిని చైర్మన్ గా చేస్తే, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, ప్రతిపక్ష నేత సూచించినటువంటి వ్యక్తిని చైర్మన్ గా చేస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అని చెప్పి అటు పార్లమెంట్ లో, ఇటు శాసనసభలో ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు ప్రధానమంత్రులైనా ప్రతిపక్ష నాయకుడిని అడిగి, ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు సూచిస్తే వారినే పిఏసీ చైర్మన్ గా ఎన్నుకుంటా వస్తా ఉన్నారు దశాబ్దాలుగా. మీరు ఏ కేసీఆర్ గారికి గౌరవం ఇస్తామో అని మాట మాట్లాడినారు శాసనసభలో. ఇదే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, ప్రతిపక్ష నాయకుడు సూచించినటువంటి పేరును కాకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీలో మారిన వ్యక్తికి మీరు పిఏసీ చైర్మన్ ఇచ్చి మళ్ళా ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇస్తామో అన్న మాట మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినట్టేనా గౌరవం? 50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, కేసీఆర్ గారిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో పిఏసీ చైర్మన్ నియమించుకున్నారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడమో అని నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. అట్లనే మార్చురికి పంపిస్తామని అంటారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే పద్ధతి? మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతల్లో ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ సమాజం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఇంత అసభ్యకరంగా, ఇంత జగుస్పాకరంగా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తా ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.